జోగి రమేష్ అనే ఒక పనికిమాలిన వెధవ చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పినవాడు. నన్ను అసెంబ్లీలో లుచ్చా అని నా కొడుకు నన్ను తిడితే, అచ్చా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక సౌమ్యుడిలాగా మరి అతను కనపడ్డాడు. ఇలా ఎంతోమందిని యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం పేదవాడు, మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి ఎలా చెప్పాడో ఇలాగా వీళ్ళందరినీ సౌమ్యుడని, మంచివాడని, చక్కగా మాట్లాడతాడని ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశదీకరించాడు. ఎవరికి అర్థం కాంది, ఎంతోమంది ప్రశ్నించింది. అందరికీ తెలుసు అది డ్రామా అని, దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం. అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి, మీరు చూసుంటారు, చూసారా? అలా రాయి వచ్చింది. మనం పాత సినిమాలో చూస్తాం, మాయాబజార్ అనుకో, నాగేశ్వరరావు ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు, అది అలా వెళ్ళి ఎలా వస్తుంది, అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది, అలా కొట్టుకుంటాడు. అలాగా ఈ రాయి పంగలకర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎలా వచ్చింది రాయి? అందులో ఏదో క్రియేషనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రాయి ఎలా వచ్చింది? పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో, అది వెళ్ళి ఒకటే రాయి అని కూడా రాస్తున్నాడు పేపర్లో, అది వెళ్ళి ఎవరికి? ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి. ఆ రాయి ఎక్కడ దొరకలేదు, అక్కడ అది వేరే విషయం, వాళ్ళ జేబులో వేసుకుపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు. ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు. ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట. ఇక్కడ రాయి తగిలేసింది అనుకో, బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి? మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది క్షిపణులని వేస్తారు కదా, కంట్రోల్డ్ క్షిపణి, అదైతే కాదు కదా, పంగలకర్రతో వేసిన రాయి అంటున్నారు. ఆ రాయి తగిలితే నిన్న నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ 2-3తో మాట్లాడా. రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప, ఆ రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు, ఇలాగా ఈ వైషేపు ఉంటుంది, అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది. అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ వస్తే దండలో గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు. సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు. అదే రాయి ఈ నుదుటి తగిలట, మళ్ళీ ఈ కంట్లో తగిలిందట. తర్వాత రాయి ఏమైపోయిందో తెలియదట. మనవాడు శుభ్రంగా ఉన్నాడు. అది అయిన తర్వాత ఏదో కన్ను నలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత కన్ను మొత్తం మూసేశాడు. సరే, నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు, జగన్కి ఇచ్చాడు, అది వేరే విషయం. ఆ కన్ను మూసేసి అతను కూడా అతన్ని ఏంటది సానుభూతి అని అల్లం తెలుసు కదా, అయినా సరే పలకరించడానికి వచ్చి నవ్వుకుంటున్నారు. ఆ ఫోటోలు చూసా. సరే, అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను. నవ్వుతున్నారు, బా గొప్పగా యాక్ట్ చేసేవారు అని వాళ్ళు నవ్వుకుంటాం. అంటే ప్రజల్ని అమాయకులు చేయటం. దాంతో అసలు ఎవరో సీనియర్ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లో పనులుంటే వస్తారు, హత్యా ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో ఆ మాత్రం సానుభూతి తెలపరా అని చెప్పి ఒక శ్రావణ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు. వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకుపడ్డారు. సినిమా వాళ్ళు చేసేదే యాక్టింగ్, వాళ్ళకి మామూలు యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది.
అది సింపతి చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళ సింపతి చెప్పలేదు. వీళ్ళే సింపతి చెప్పేసుకుంటాం. ఎరా ఎవరన్నా అలా కొట్టించుకుంటారా, మీరు ఎవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సజ్జలు అడిగాడు. యాక్ట్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని. ఎవరు చెప్పాడు నిజంగా కొట్టించేసుకున్నాడని? ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం, మరి జనం రావట్లేదు, సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గులకరాయి స్టోరీ అల్లాడు. అసలు మంగళకర్రతోటి గులకరాయి ఎలా కొడతాడా? ఎంత ఉంటుంది మంగళకర్ర? ఎంత ఉంటుంది? గులకరాయి ఎలా కొడతాడు? ఏదో పెల్లటి ఉచ్చుకుని కొడితే కొట్టచ్చు. సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ముందే ఇలా కొడతాం, దానికి జీవిడి కృష్ణమోహన్ గారు ముందే కురుక్షేత్రంలో అర్జునుడిలాగా ఈయనకొక స్క్రిప్ట్ రాయటం, ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే, అంటే ఆయనకి తెలియని ఎవడో రాసిచ్చిన పురాణం గురించి అందులో అర్జునుడి క్యారెక్టర్ తనకు తాను ఆపాదించుకుంటున్నాడు. ప్రజలందరినీ ఏదో కృష్ణుడు అనేది చెప్పాడు. కానీ నేను అనుకునేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా. అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అతను క్రైస్తవుడు, తప్పే ఉంది. ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు. క్రైస్తవం కూడా అద్భుతమైన మతమే, ఎవడో కాదనలేని సత్యం. ప్రపంచంలోనే విశిష్టమైన మతం, వన్ ఆఫ్ ది విశిష్టమైన మతం క్రైస్తవం. అక్కడ మరి ఆ బైబిల్ పోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉంది, ముందుంది. అందులో సైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సైతాన్ అనే క్యారెక్టర్ ఒరిజినల్గా సపోజ్ టు బి దేవదూతే, బట్ తర్వాత చండాలంగా తయారైతే ఆ దేవదూతని నెత్తి మీద కొమ్ములు పెట్టి ఇలా రకరకాలుగా తోక పెట్టి ఒక దుర్మార్గుడుగా సబ్సిక్వెంట్గా అందరూ కూడా, క్రీస్తుని నమ్మే వాళ్ళందరూ కూడా ఆ సైతాన్ని నమ్ముతారు. సో తను భారతంలో అర్జునుడు కాదు, బైబిల్లో సైతాన్ అని చెప్పి ముందు తనను తాను గుర్తించగలిగితే, ఆల్రెడీ ప్రజలు గుర్తించారు ఇతను ఒక సైతాన్ అని. ఇవాళ ఉదయం నా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు, ముసలాయన. వాళ్ళ పిల్లలిద్దరూ అక్కడ ఉన్నారంట. కేవలం నాకు వచ్చి ఈ కన్ను వేసింది కూడా ఆయన. రాజుగారు, మిమ్మల్ని చూడటానికి నేను సిటిజన్షిప్ కూడా వచ్చేస్తాను. ఈ మే 13వ తారీఖు నాకు ఇక్కడ ఓటు ఉంది, నేను ఓటు వేయటానికే ప్రత్యేకంగా జగన్కి ఓటు వేయకూడదు. మీ వీడియోలు ప్రతిరోజు నేను ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటా. జగన్కి ఓటు వేయకూడదు అన్న కేవలం మీ పిలుపు కోసం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఎలక్షన్ ఓటు వేసిన మరుసటి రోజు మే 14వ తారీఖు వెళ్ళిపోతానంటే, మే 14 నా పుట్టినరోజు అండి, నన్ను జగన్ గారు కొట్టినరోజు అండి. అంచేత ఆ రోజు వీలైతే నన్ను ఆశీర్వదించి 15కో 16కో వెళ్ళండి అని చెప్పి ఆయనకి, ఆ పెద్ద ఆయనకి నేను విన్నవించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జనం అంత కోపంగా ఉన్నారు, దేశాలు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ సైతాన్ని చూసి జనం అంత కోపంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఉదయం జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామని చెప్పి చూస్తున్నారు. అయినా అతను మాయ మాటలతో తను సంపాదించిన లక్షలాది కోట్ల డబ్బు ఎక్కడికక్కడ పార్క్ చేశాడు. ఓటుకి ఎంత ఇస్తాడో అనేది కూడా అంతుపట్టకుండా ఉంది. 5,000 తక్కువ కాకుండా ఇస్తాడేమో అని చెప్పి ప్రజల అంచనాలు ఉన్నాయి. అంటే 5 అనేది లీస్ట్, అంత కొట్టేసినాడు 5 లేడా అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. అతను 5,000 ఇవ్వకపోతే జనం ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా లేదని కూడా కొందరు ప్రజలు అంటున్నారు. సరే, ఏదేమైనా సరే, కొట్టినోడాడు అడిస్తాడా ఎవడా అనేది ప్రస్తుతానికి నాకు అనవసరమైనప్పటికీ నేను చెప్పాలనుకున్నది మీడియా ముఖంగా, ఎందుకంటే ఇవాళ మన ఊరు వస్తున్నాడు,
గులకరాయి మొత్తం చెట్లన్నీ నరికిపడి దొప్పుతున్నారు. మొత్తం ఈ ఎండాకాలంలో మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కూడా మధ్యలో ఒక 10 నిమిషాలు చెట్టు కింద ఆగి ఆ చెట్టు కింద ఉన్న కొబ్బరి బొండం ఏదో తాగేవారు. మొత్తం అతను వచ్చి దారంతా రోడ్డు మీద గుంతలైతే కప్పెట్టాడు తప్ప అతడికి ఒళ్ళు నొప్పులు రాకుండా ఆ పక్కనున్న చెట్లన్నీ కూడా నరుక్కుంటూ పోతున్నాడు. మనందరి భవిష్యత్తుని నరికేశాడు. కాస్త కోస్త నేనిచ్చే చెట్లు కూడా ఇవాళ మన జిల్లాకు వచ్చి నరికేస్తున్నాడు. బుద్ధున్నోడు ఎవడో కూడా ఇటువంటి వృక్ష హంతకుడు, మన భవిష్యత్ హంతకుడు, ఇటువంటి పనికిమాలినోడికి ఓటు వేయకూడదు అని మరొక్కసారి విన్నవిస్తూ, ఇవాళ మామూలుగా అయితే ఆయన మద్యం గురించి కూడా ఊరికి ఒక ముక్క చెప్పుకుందాం. మన్యం వీరుడు అని ఎవరిని అంటారు? మన ఏరియా మొగల్లో పుట్టాడు. ఇవాళ అటు వస్తున్నాడు మద్యం వీరుడు. నన్నం వీరుడు ఆయన అయితే మద్యం వీరుడు మనవడు. మద్య నిషేధానికి పాటుపడతానని చెప్పిన వ్యక్తి మద్యాన్ని స్థాయి తగ్గించి 3 రెట్లు ధరలు పెంచి ఆయు ప్రమాణాలని బీభత్సంగా తగ్గించి తన ఒక్కడి క్షేమం కోసం, తనకు పుట్టిన 2 కుమార్తెల క్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి సంపాదించే ఈ రక్తపు కూడు ప్రజలు హర్షించరు అని చెప్తూ ఇవాళ నా గురించి సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. ఏంటంటే గతంలో ఈడీ నా మీద ఒక 40 కోట్లు పెనాల్టీ కట్టమని చెప్తే, అదేంటి ఒక కంపెనీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్, అది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి వచ్చి ప్రాజెక్ట్ కంపెనీలోకి వెళ్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నేను గతంలో ఇన్కార్పొరేట్ చేసిన ఒక కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యాక్టివిటీ లేని ఆ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తే దాంట్లో కూడా పేరు సింబాలిక్గా ఇండ్ భారత్ అని ఉంది. ఆ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. మొత్తం అన్నీ ఫైల్ చేయటం జరిగింది. వాళ్ళు అందులో డైరెక్టర్గా నా పేరు లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు ఒక 40 కోట్లు పెనాల్టీ వేసేమని, ఎందుకు వేయకూడదని పెనాల్టీ కట్టు 45 రోజుల్లో అంటే నేను కోర్టుకు వెళ్ళా. కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. నేను కోర్టుకు వెళ్ళినప్పుడు 45 రోజులు గడువులోపు స్టే ఇవ్వాల, టైం ఉంది కదా అని. అప్పుడు సాక్షుడు అదే పని రాసేవాడు, చెత్తనా కొరకు, స్టే నిరాకరించిన హైకోర్టు అని రాసేవాడు. స్టే ఇచ్చిన తర్వాత ఈ నా కొడుకు మళ్ళీ మాట్లాడాల. ఈ నా కొడుకు అని నేను గద్దించి మరీ చెప్తున్నా, ఎందుకంటే ఆడంత చెత్తన వరకు కాబట్టి. సాక్షుడు ఓనర్ రావడం నాకు తెలియదు. మళ్ళీ రాయలా. మళ్ళీ ఇవాళ నేను వేరే కంపెనీకి సంబంధించి ఒక 4 సంవత్సరాలు రన్ అయ్యి తమిళనాడు నుంచి నాకు బిల్లులు రాక ఆ కంపెనీ మూతపడితే ఆ రోజు దాకా ఉన్న అవుట్ స్టాండింగ్ని రీపే చేయమంటే ఆ రీపేమెంట్ అవ్వకపోతే ఇది 4 ఏళ్ళు రన్ అయిన కంపెనీని వీడే అప్పుడు నిన్నగాక మన జనసేనలో జాయిన్ అయినాడు ఇంకోడు ఉన్నాడు, వీడు అనుచరుడు, వీడు వాడు కలిసి, వీడు అంటే ఇక్కడ జగన్ అని చెప్పి అప్పుడు ఏదో దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించుకుని చాలా హడావిడి చేశాడు. అసలు సర్క్యులర్, ఆర్బీఐ సర్క్యులర్కి దీనికి సంబంధం లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు నాకు స్టే ఇచ్చింది. ఇప్పుడు అది మళ్ళీ ఆ స్టే వెకేట్ చేయండి, మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అడిగితే స్టే వెకేట్ చేయకుండా ఇంకో 2 వారాల తర్వాత వింటాము అని అన్నారు. ఓకే, ఎందుకు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారా? ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, ఏం జరిగిందో నాకు తెలుసు.
కానీ ఇంత చెత్తనా కొడుకులు లక్షల కోట్లు ప్రజల సొమ్ములు తినేసి 36 కేసులు ఆడి కింద పెట్టుకుని ఆడి కేసుల గురించి మాట్లాడకుండా నిన్నగాక మొన్న హత్య చేసిన కేసు గురించి మాట్లాడకుండా నాకు ఏదైతే గతంలో స్టే వచ్చిందో అప్పుడు రాయకుండా ఇవాళ కూడా అందులో స్టే వచ్చిందని కూడా రాయకుండా ఆ ఈడీ ఇచ్చిన నోటీసులో ఈడీ ఇలా నోటీస్ ఇచ్చింది, ఇవే ఎలా ఇచ్చింది, మొదటి పేజీలో నా కొడుకు ఇంత, మళ్ళీ లోపల పేజీలో ఇంత నా ఫోటో వేసి, ఇది ఈ చెత్త నా కొడుకులు సాక్షిగాళ్ళు రాసేది. సో నేను ఇంకొకడైతే బహుశా ఇటువంటి విషయాల గురించి మాట్లాడు. నిన్న సునీత మాట్లాడింది ఒక లైన్ కూడా రాయలేడు సాక్షులే వాళ్ళ. బట్ ఆ రాసిన నా కొడుకు నేను ఇస్తాను నా జవాబు. ఎందుకురా నాకు ఈడీ ఇచ్చిన నోటీసులో స్టే ఇచ్చారు కదా, ఆ స్టే గురించి ఎందుకు రాయవరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మీడియా ముఖంగా. వస్తున్నాడు కదా ఇవాళ పులకరాగాడు, అడగండి ఏంటి మీ పేపర్కి డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి? సునీత అంత ఇస్తే అన్ని పేపర్లో రాశారు, అన్ని ఛానల్స్లో వేశారు, నీ పేపర్లో నీ ఛానల్లో తప్ప. అంటే మీకు ఏమన్నా భయంగా ఉందా? హత్య మీరే చేశారని అడగండి, తప్పులేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, నా మీద ఇలాంటి అభియోగం ఇచ్చాడు. సుప్రీంకోర్టులో నాకు అది కరెక్ట్ కాదు అని అంత స్టే వచ్చింది. వీళ్ళు స్టే వెకేట్ చేయమన్నా స్టే కంటిన్యూ చేశారు. అది రాయడు. పాయింట్ ఉండబట్టే కదా స్టే కంటిన్యూ అయ్యింది. వీడికిలాగా నేను ఏమన్నా మేనేజ్ చేయగలనా? ఏ వ్యవస్థనైనా పటాన్ కోట్లు ఇచ్చి న్యాయం ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్. ఈడు పెట్టించిన తొక్కడా కేసులు కాబట్టి, ఈడు రాయించిన తొక్కడా కేసులు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్. సో చూద్దాం మరి. ఇవాళ మన ఊరు వస్తున్నాడు, మన ఊరిలో ఇంకెన్ని అందమైన అబద్ధాలు చెప్తాడు చూద్దాం. మీరందరూ కూడా వెళ్తారు కదా ఇప్పుడు అక్కడికి. ఎన్నింటికి వస్తున్నాడు? మీతో మాట్లాడ్డా? 7:04 ఎండలో. అవును, ఎవరో చెప్పారు చాలా చోట్ల ఊరికి 10 బస్సులు కానీ పంపుతున్నా అంట. ఆ ఖాళీ బస్సులే వస్తాయి, బస్సుకు 10 మంది వస్తారు. గ్రాఫిక్స్ చూపెడతానికి సాక్షి ఉంది. సో పొద్దునుంచి కరెంట్ లేదంటే ఊళ్ళో, ఎప్పుడు సాయంత్రం వచ్చేదాన్ని పొద్దునుంచి తీసేయడం ఎందుకో మనకు అర్థం కాదు. చూద్దాం ఇంకెన్ని పంగలకర కథలు వస్తాయి, ఇంకెన్ని వస్తాయి. జస్ట్ ముగించే ముందు ఎవరో ఒక అద్భుతమైన వీడియో ఒకటి చూసా, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది, ప్లే చేయాలనుకున్నా. భలే మాట్లాడాడు. మొన్న సినిమా వచ్చింది ఏంటది, సిద్ధు స్క్వేర్, డీజే స్క్వేర్. ఆ టైప్లో ఆ హీరో పెద్దోడైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈ వ్యక్తి. జగన్మోహన్ అవును, 5 రోజులు 10 ఇస్తారా? ఇది సరదాగా చూపెట్టాలనిపించింది. భలే మాట్లాడాడు. అరే భాయ్ సాబ్, మీ ఇంట్లో ఒక చోరు సలగాడు పడ్డాడనుకో, ఒక్కడే వచ్చిండ నువ్వు ఒక్కరివే కొడతావా, లేకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళు మీ బస్ వాళ్ళు అందరు కలిపి ఒక దెబ్బ కొడతారా? నీ కెపాసిటీ ఏంది అంటే ఈడున్న పార్టీలు సరిపోక, ఈడున్న అపోజిషన్ పార్టీలు సరిపోక, మీ ఇంట్లోన్న మీ చెల్లెళ్ళు సరిపోక సెంటర్కి వెళ్ళి మోడీ షాప్ కూడా వస్తుండు ఒక బయలు కొట్టిపోదామని. ఈడనన్నా ఎలక్షన్ లో నుంచున్నోడు భయపడతాడు, నేను గెలుస్తానా ఓడిపోతున్నా అని. ఈడ ఫస్ట్ టైం పబ్లిక్ భయపడుతున్నారు. పొరపాటున నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే మా గతేం కానరా నాయన అన్నట్టు పబ్లిక్ వణుకుతుర్రు. అంత కెపాసిటీ నీది, అట్లుంటది నీతో. ఇక ఈ రేప్ అయినట్టు ఈ ముఖం వేసుకొని ఒక్కరి మీద అనుకుంటా వచ్చిరాని తెలుగులో సతాయించక పైసా. నువ్వు ఏదైనా అభివృద్ధి చేసినావు అనుకో, పొరపాటున నేను ఇది చేసినా అని చెప్పు, ఓట్లు అడుగు. అంతేగాని ఒక్కరి మీద కొట్టిరు ఒక్కరి మీద ఏడుస్తా అంటే పొద్దున మూడు ఖరాబ్ అవుతుంది పైసా అందరిది. ఓకేనా? జై హింద్. అది అద్భుతంగా చెప్పాడు. సూటిగా సుత్తి లేకుండా 1 నిమిషంలో కొట్టి అవసరం పడేశాడు. ఆయన పేరు తెలియదు, తెలుసుకుని అభినందిస్తా. ఈలోపు మీడియా ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నా. డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ వాడు అయితే కాదు, తెలంగాణ అయ్యుండొచ్చు బహుశా. అయినప్పటికీ కూడా
మరి వారి స్నేహితుల కష్టాలు అన్నీ చూసి బహుశా అతను చెలించి మాట్లాడాడు. వారికి నా ధన్యవాదాలు. చూద్దాం ఇవాళ జరగబోయే డ్రామాలు ఎలా ఉంటాయి ఏంటో చూసి బహుశా రేపటికి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉండిపోవాల్సిందే అని చెప్పి సాక్షిలో వార్త రాశాడు. మీరు చూసారా? ఏదో ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీటు కోసం, కానీ అదేం జరగదు, వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు. మరి వీడు చెప్పినట్టున్నారు, వీడు మాట్లాడుతున్నట్టున్నాడు. అక్కడ డెఫినెట్గా ఇతని ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఏదైనా మరి నిన్న సాక్షి కథనం ప్రకారం ఉండిపోవాల్సిందే అని చెప్పాడు. మరి అది నిజం అవుతుందా లేదా అనేది బహుశా సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పబోయే సోది సరే, మరి అతను చెప్పిన జ్యోతిష్యం ఎంపీ అవుతుందా లేదంటే ఉండిపోవాల్సిందేనా అతను డిక్టేట్ చేస్తాడు. ఆ దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. ఇక్కడ దేవుడు ఎవడో అరుణాచలం ఎవడో రేపు మనకు తెలిసిపోతుంది. చూద్దాం, రేపు చర్చిద్దాం దాని మీద. థ్యాంక్ యూ. సునీత ఆరోపించింది, నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావమ్మా? సునీత ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆవిడ చెప్పింది. సునీత మంచి వ్యక్తి. నా మిత్రపక్షం మీద చెప్తే ఇప్పుడు నేను సునీత తప్పు చేశావని చెప్పి, శారద అని చెప్పి శంకరశాస్త్రి అరిసినట్టు అరవమంటావా సునీత అని? నాకు అనవసరం. 23వ తారీఖు గోపరాజు శ్రీనివాస్ వర్మ 1:02 టైంలో నామినేషన్ వేయొచ్చు, తప్పే ఉంది. తప్పే ఉందమ్మా. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆల్రెడీ ప్రకటించారు. సో ఆయన డేట్ ఆయన ఫిక్స్ చేసుకున్నాడు, అందులో తప్పే ఉంది. నువ్వేమైనా అనుకో, జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఆ దేవుడు ఏదో రాసి పెట్టాడో అంటారు. ఈ జగన్ గారు నా నెత్తిని ఏం రాశాడో నాకు తెలియదు. ఎందుకంటే చాలా సీట్లు ఇదే డిసైడ్ చేస్తున్నాడు కనుక ఇవాళ మీరు అడిగితే చెప్పొచ్చు జగన్నే. నీకు అవకాశం దొరికితే ఏమండి జగన్కి, ఏమండి రాజుగారికి ఎంపీ సీటు క్లియర్ చేశారా, బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, లేదు మీరు రాసిన ఉండిపోవాల్సిందే అవుతుందా, అసలు ఇది కూడా రాకుండా మీరేమన్నా డిక్టేట్ చేస్తున్నారా అని అడగండి. తప్పే ఉందయ్యా బాబు. రామరాజు గారు అభ్యర్థిగా ప్రకటించారు, ఆయన సైకిల్ కొట్టేయమని చెప్తాడు, తప్పే ఉంది. వర్మ డేట్ ఇవ్వటంలో, రామరాజు గారు డేట్ ఇవ్వటంలో తప్పేమీ లేదు. నా ప్రయత్నం నేను చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఈజ్ కరెక్ట్. ఇప్పటి వరకు జరుగుతున్న మీరు ఎంపీ ఎమ్మెల్యేగా అనేది ఒక స్పష్టత అనేది ఇప్పటి వరకు రాలేదు. ఈ సస్పెన్స్ ఎప్పుడు కనబడదు. అంటే 18 ఉదయం లోపు అయితే జరపడాల్సిందేగా. దాని తర్వాత అవకాశం ఉండదంటారు, నామినేషన్లు స్టాప్ చేసే అవకాశం ఉందంటారు. అంటే సస్పెన్స్కి తెరపడిపోతుందని నేను అనుకుంటున్నా. అప్పటికల్లా అంటే మీరు నర్సాపురంలో నామినేషన్ వేసినప్పటికీ మీరు ఇండిపెండెంట్ గా, అది అప్పుడు 2014 స్టోరీయా? మళ్ళీ ఆ స్టోరీ ఎంతలే అది జరిగినప్పుడు అలాంటిది మళ్ళీ ఏమైనా పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారా అని అడుగుతున్నాను. మరి డెఫినెట్గా 18 ఉదయం లోపు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా.